ఈరోజు ఎపిసోడ్ చూసిన తర్వాత నాకు ఫస్ట్ ఏమనిపించింది తెలుసా? ఈ రోజుల్లో నీతి అంటే ఆల్మోస్ట్ బూతులాగే తయారైంది. నీతిగా ఉంటే మనకి మిగిలేది ఏంద్రా అంటే ఏం మిగలవు. చెప్పు దెబ్బలు, చీవాట్లు, ఇంకా మళ్ళీ ఇంకా కమర్షియల్ అంటారు, మ్యానిపులేటర్ అంటారు, చెత్త చదవ ఎందుకు లేని బూతులు వస్తాయి. ఇది ఎందుకు అంటున్నా అంటే స్ట్రైట్ ఇన్ టు ద పాయింట్. డెమాన్ పవన్ వాళ్ళ ఫాదర్ని చూసిన తర్వాత నేను ఇది ఎప్పటి నుంచి మాట్లాడుతున్నాను చెప్పండి. నన్ను డే 1 నుంచి ఫాలో అయిన వాళ్ళకి అర్థమవుతుంది. మధ్యలో నన్ను డెమాన్ పియర్ అని కూడా అన్నారు. నువ్వు కావాలని డెమాన్ లేపుతున్నావు అన్నారు. అక్కడ అంత లేదన్నారు. చెప్పాను వాళ్ళ ఇంట్లో పరిస్థితులు ఏంటి, వాళ్ళ ఫాదర్ పరిస్థితి ఏంటి, వాళ్ళ ఫినాన్షియల్ సిచ్యువేషన్ ఏంటి అంతా చెప్పాను. సో ఇప్పుడు నేనేమైనా కొత్తగా సృష్టించలేదు కదా. మీరు చూశారు కదా డెమాన్ పవన్ వాళ్ళ ఫాదర్ అండ్ ఆయన ప్రజెంట్ ఉండే సిచ్యువేషను, ఆయన అనుభవిస్తున్న పెయిన్, అసలు ముందు ఏం జరిగింది, ఇవన్నీ మీకు అర్థమైంది కదా. అర్థమైన తర్వాత ఆనెస్ట్గా చెప్పండి మీకు ఏమనిపించింది. వాళ్ళ ఫాదర్ కూడా నేను కళ్యాణ్ పడాల వాళ్ళ ఫాదర్ చెప్పినట్టే మా అబ్బాయిని ఒకటే సార్ నీతిగా పెంచాను, న్యాయంగా ఉండరా నీతిగా ఉండు అని పెంచాను, అవే నేర్పించాను సార్. వాడు కూడా అదే చేస్తున్నాడు. ఎగ్జాక్ట్లీ డెమాన్ పవన్ కూడా అదే చేస్తున్నాడు. కానీ అది వర్కౌట్ అవ్వదు. బిగ్ బాస్లో అస్సలు వర్కౌట్ అవ్వదు. బిగ్ బాస్లో గుచ్చిడమే, ఎదురు గుచ్చేయాలి, లేకపోతే ఆస్కర్ పర్ఫార్మెన్స్ ఈ పర్ఫార్మెన్స్ చేయాలి తప్ప నీతిగా ఉంటే బిగ్ బాస్ హౌస్లోనే కాదు ఏడా సర్వైవ్ అవ్వలేం. దిస్ ఈజ్ ద హార్ష్ రియాలిటీ. ఇది ఎంతమంది యాక్సెప్ట్ చేస్తారో లైక్ బటన్ మీద పగలగొట్టండి, పగలమెంగండి లైక్ బటన్ని. ఓకే, హై పాషన్ ఇచ్చినా ఇవ్వకపోయినా ఈ రోజుల్లో నీతిగా ఉంటే బూతే. నేను ఇక్కడ గొడ్లిపి మాట్లాడదాం ఈరోజు గట్టిగా మాట్లాడదాం, ఎవడేమనుకున్నా పర్లే. చూడండి దరిద్రం ఎలా ఉంటుందంటే, ఇప్పుడు నేను ముందుగా చెప్తున్నా డిస్క్లైమర్, ఇదేమి కళ్యాణ్ ఫ్యాన్స్ని కార్నర్ చేయడం కాదు అండ్ కళ్యాణ్ ఫ్యాన్స్ని తిట్టడం కాదు, ఏమీ కాదు. ముందుగా చెప్తున్నాను, మీరు మళ్ళీ పీక్కోకండి. ఓకే, సో ఇంకా ఐ హ్యావ్ హ్యూజ్ రెస్పెక్ట్ ఆన్ కళ్యాణ్. అండ్ నిన్న కూడా చెప్పాను కళ్యాణ్ పడాల ఫ్యామిలీ సిచ్యువేషన్ గురించి, వాళ్ళ ఫాదర్ గురించి ఎంత ఎమోషనల్ అయ్యామో, ఎంత నేనంతైనా అవన్నీ చెప్పాను. సో ఇది కాదు, నేను చెప్పిన జాగ్రత్తగా వినండి, మీకు అర్థమైపోతుంది ఎలా ఉంటుందో. గేమ్ అర్థమవుతుంది, సోషల్ మీడియా గేమ్ అర్థమవుతుంది, రివ్యూర్స్ గేమ్ అర్థమవుతుంది. రివ్యూర్స్ కూడా ఒప్పుకుంటారు, రివ్యూర్స్ గేము, పిఆర్ గేమ్లు అన్నీ. చూడండి, మీరే చూడండి, ఆలోచించండి. కళ్యాణ్ వాళ్ళ ఫినాన్షియల్ సిచ్యువేషన్ కానీ, వాళ్ళ పేరెంట్స్ సిచ్యువేషన్ కానీ, ఎవ్రీథింగ్ కానీ మనకి అగ్ని పరీక్ష స్టార్ట్ అయిన మరుక్షణం నుంచే అర్థమైపోయింది. ఎలా అర్థమైంది? తెలుస్తుంది. ఎలా తెలుస్తుంది? తెలిసింది. తెలియడం తప్పు లేదు. ఇప్పుడు కూడా చెప్తున్నాను, అందుకే కళ్యాణ్ పడాల ఫ్యాన్స్ ఫీల్ అవుతారన్న. కంపారిజన్ ఎందుకు తెస్తున్నానంటే, మీ ఇద్దరు కామన్ మ్యాన్లే, మీ ఇద్దరిది చాలా లో ఫినాన్షియల్ బ్యాక్గ్రౌండే, బిలో పావర్టీ లైన్లో ఉన్న వాళ్ళే. మీరు పెద్ద బలిసిన వాళ్ళు కూడా, బలిసిన వాళ్ళు కాదు అసలు, మీరు మిడిల్ క్లాస్ కూడా కాదు. పాపం అనకూడదు కానీ బట్ అనాల్సి వస్తుంది సిచ్యువేషన్కి. సో కళ్యాణ్కి అడ్వాంటేజ్ ఏమైందిరా అంటే, అది ఫస్ట్ నుంచి క్యారీ ఆన్ అయింది. అగ్ని పరీక్ష షోలో క్యారీ ఆన్ అయింది. ఇది నిజాలు, గట్టి నిజాలు నమ్మరు. మీరే చెప్పండి, అగ్ని పరీక్ష షో ఎండ్ అయ్యేసరికి అందరికీ ఒక క్లారిటీ వచ్చింది. అరే కళ్యాణ్ పడాల పూరు, వాళ్ళ ఫాదర్ పూరు, చిన్న కిరాణా కొట్టు, అన్నీ నిజాలే, నేనేం కాదనట్లే. నేను అందుకే అంటున్నా, నో అఫెన్స్ టు కళ్యాణ్ అండ్ కళ్యాణ్ ఫ్యాన్స్, కళ్యాణ్ పియర్ కూడా. సో అంతా తెలిసింది, హాస్టల్ లైఫ్, మిలిటరీ లైఫ్, ఎవ్రీథింగ్. నౌ ఎవ్రీ వన్ హ్యాస్ క్లారిటీ రిగార్డింగ్ దట్ పీరియడ్. సో అది ఎంత ఎఫెక్ట్ చూపిస్తుందా లేదా? చూపిస్తుంది. అది కళ్యాణ్కి అడ్వాంటేజ్ అవుతుంది. ఆటతో పాటు ఆట కూడా ఆడుతున్నాడు. అండ్ అది ఎంత వాల్యూ యాడెడ్, ఎంత ఎడిషనల్ పుష్ మీకు అర్థమైంది కదా. ఇప్పుడు డెమాన్ పవన్ ఏం అన్యాయం చేశాడు చెప్పండి? డెమాన్ పవన్ కూడా చాలా లోవర్ మిడిల్ క్లాస్ బ్యాక్గ్రౌండే కదా. డెమాన్ పవన్కు ఇప్పుడు కళ్యాణ్ పడాల వాళ్ళది చిన్న ఇల్లు, డెమాన్ పవన్కి ఇల్లే లేదు. ఎస్, ఇల్లు లేదు డెమాన్ పవన్కి, సొంత ఇల్లు లేదు, తణుకులో సొంత ఇల్లు లేదు. నెక్స్ట్ ఇంకోటి వచ్చేసరికి డెమాన్ పవన్ ఇక్కడ ఎలా చెప్పాలి, ఎలాంటి సిచ్యువేషన్ చెప్తా చూడండి. నాకు తెలిసి కూడా చెప్తాను, అందరికీ నాకు తెలుసు అబ్బా, ఇది అందరి రివ్యూర్లకు కూడా తెలుసు, ఇదంతా ఒక గేము, అది చెప్తా ఈరోజు మాట్లాడతా. ఇక అవన్నీ బ్లేమ్ చేయాలని కాదు, ఫస్టే డిస్క్లైమర్ వేసాను, నీతిగా ఉంటే బూతే ఈ కాలంలో అని చెప్పి. డెమాన్ పవన్కి 4 నెలల క్రితం తను ఇక్కడ రూమ్లో ఉంటాడు, రెంటెడ్ రూమ్లో. 4 నెలల క్రితం 4 నెలల క్రితం రెంట్ పే చేసుకోవడానికి కూడా డబ్బులు, అది పరిస్థితి. అండ్ కొన్నిసార్లు ఎలాంటివి అయిందంటే, ఒక్కొక్కసారి ఆకలితో ఫ్రూట్లు తిన్న పరిస్థితి కూడా ఉందంటే, ఆ ఫ్రూట్ల కోసం కూడా గొడవలు అంట రూమ్లో. అంత దరిద్రంలో ఉన్నాడు. మీకు అనిపించవచ్చు మరి ఎలాగా అంత హై కాస్ట్యూమ్లు ఇవన్నీ. అది అప్పుడు డెమాన్ పవన్ వాళ్ళ ఫ్యామిలీ ఇస్తుంది కాదు, తన ఫ్రెండ్స్, తన లాయల్ ఫ్రెండ్స్ కొంతమంది వాళ్ళ పాకెట్లో మనీ తీసుకొని చందాలాగా పంపుతున్నారు. అది డెమాన్ పవన్ కూడా తెలియదు. డెమాన్ పవన్ ఏమనుకుంటున్నాడు అంటే,
వచ్చిన తర్వాత ఈ రెమ్యూనరేషన్ ఉంటుంది కదా 65,000 70,000 తర్వాత వచ్చి వాళ్ళకి ఇవ్వడమో ఏదో చేయడం అనుకుంటున్నాడు, కానీ అది వాళ్ళ ఫ్రెండ్స్ పాకెట్లో ఇది నాకు తెలుసు. అందరు పిఆర్లది నాకు తెలుసు అబ్బా, అంతా నాకే కదా, ప్రతి నాకే తెలిసినప్పుడు అందరికి రివ్యూలు తెలియదు, అందరి రివ్యూలకి తెలుసు. మాట్లాడరు అంతే. ఎందుకు మాట్లాడరు అంటే డెమాన్ పవన్ గురించి మాట్లాడితే ఏమొస్తుంది చెప్పండి? వ్యూస్ వస్తాయా? రావు. సబ్స్క్రిప్షన్ వస్తుందా? రాదు. పైసలు వస్తాయా? రాదు. మరి ఎందుకు మాట్లాడతారు? ఎగ్జాక్ట్లీ పాయింట్ అదే. కళ్యాణ్ పడాలా గురించి మాట్లాడితే ఆల్రెడీ కళ్యాణ్ పడాలా గురించి ఎస్టాబ్లిష్ అయిపోయింది గ్రౌండ్ లెవెల్ నుంచి, అగ్ని పరీక్ష షో నుంచి. బట్ డెమాన్ పవన్ ఎస్టాబ్లిష్ చేయలేదు, అండ్ చేయనివ్వకుండా కూడా చేశారు. ఆ చేసిన దాంట్లో పిఆర్ టీమ్ని ఎంత అయితే కీలకమైన రోల్ ఉందో రివ్యూర్స్తో కూడా అంత కీలకమైన రోల్ ఉంది. మరి ఎందుకు ఈ నిజం ఇప్పటి వరకు బయటికి రాలేదు? నేను చెప్తున్నా, నేనైతే ఫస్ట్ నుంచి చెప్తాను. అందుకే నన్ను ఫస్ట్ డే 1 నుంచి ఫాలో అయిన వాళ్ళకి అందరికీ తెలుసు. నేను ఫస్ట్ నుంచే చెప్తున్నా, ఇది తల్లి బిడ్డ అన్యాయం ఇద్దరు ఒకటే టైప్ అని చెప్పాను. ఇద్దరు పవన్ల పేర్లు కూడా సేమే, వాళ్ళ ఫాదర్లో ఫాలో అవుతున్న ధర్మం కూడా సేమే. ధర్మం వైపు ఉండు, ఎవరిని తొక్కు వెళ్ళక నీతిగా ఉండని చెప్పి పాపం నేను కళ్యాణ్ పడాలా గారు ఫాదర్ ఆయన అదే చెప్పారు, ఈయన వచ్చిన ఆయన కూడా అదే చెప్పారు. ఫిలాసఫీ సేమే. బట్ ఎందుకు కళ్యాణ్ని హైలైట్ చేస్తున్నారు? డిమాండ్ ఏం పాపం చేశాడు? ఇప్పుడు ఇంకా చెప్పనా? ఇంకా చెప్తా చూడండి. వాళ్ళకంటా ఒక 5% ఇంకా దారుణమైన సిచ్యువేషన్లో వీళ్ళు ఉన్నారు. ఎందుకురా అంటే అసలు ఫినాన్షియల్గా అసలు స్టేబులే కాదు. ఇంకోటి తెలుసా, ఇది అసలు ఎంత వాడుకుంటారు చెప్పండి నాకు. అసలు డెమాన్ పవన్ చూస్తే ఏమిరా ఎంత మంచితనం అవసరమా నీకు? ఇంత మంచిగా ఉంటే సంకనాగిపోతావు. బిగ్ బాస్ అనే కాదు, బయట వచ్చిన తర్వాత కూడా ఇంత మంచితనంగా ఉంటే సంకనాగిపోతాడు డెమాన్ పవన్. అందుకే సరైన బ్రేక్ త్రూ రావట్లే. ఇంత మంచితనం ఉంటే వాడుకొని వదులు దొప్పుతారు తప్ప, ఇప్పుడు ఇంట్లో వాడుకున్నట్టు ఇంట్లో ఎలా వాడుకుంటున్నారు డెమాన్ పవన్ని? చపాతీలు పిండడానికి వాడుకుంటున్నారు. చపాతీ ముద్ద ఉంది కదా, ఆ ముద్ద నలపడం కోసం వాడుకుంటున్నారు. లేకపోతే డెమాన్ మీద ఇష్టం కాదు, అక్కడ కిచెన్లో ఉంచుతుంది. 10 వారాల నుంచి గొడ్డులా చేయిస్తున్నారు. అలాగే ఒక్కొక్కరు ఒక్కొక్క రిలేషన్లో వాడుకొని దొబ్బుతున్నారు. బయట కూడా అలాగే వాడుకొని దొబ్బుతారు. మంచిగా ఉంటే ఈ రోజుల్లో మిగిలేది ఇదే, అది కూడా మిగలదు. సో వాళ్ళ ఫాదర్కి క్యాన్సర్ వల్ల 4 కట్ చేశారు. ఆ విషయం అందరికీ తెలుసు, పిఆర్ టీంలకి తెలుసు, అండ్ రివ్యూర్స్కి తెలుసు. ఎస్, రివ్యూర్స్ అందరికీ తెలుసు. అబ్బా, ఒక్కళ్ళ మీద మనం బ్లేమ్ వేయకూడదు, అందరికీ తెలుసు. కానీ ఎవడు ఎందుకురా తీసుకురా? డెమాన్ గురించి డెమాన్ తమ్నైల్ని ఏం పడతాం, వ్యూస్ రావు, క్లిక్ పెట్టి కూడా వర్కౌట్ అవ్వదు డెమాన్. అది కూడా ఇప్పుడు నేనేం క్రెడిట్ తీసుకోను, కానీ కొంతమంది పీక్కోవడం వల్ల ఈ మధ్య మాట్లాడుతున్నారు. కానీ డెమాన్ పవన్ గురించి ముందు డెమాన్ పవన్ అసలు దేకేవరే కాదు, ఒక సెట్ ప్రాపర్టీలో వదిలేసేవారు. ఇప్పుడు కూడా మీకు అనిపిస్తుంది ఎందుకు పీక్కున్నాం అంటే న్యాయం గురించి మాట్లాడుతున్నా, నేను న్యాయం గురించి మాట్లాడుతున్నా. డెమాన్ పవన్ని కళ్యాణ్ పడాలని ఇప్పుడు అలా పక్కన పెట్టండి. డిఫరెన్స్ బిట్వీన్ ఫినాన్షియల్ స్టేటస్ మాట్లాడుకుందాం. ఓకే, బిలో పవర్టీ లైన్. ఇక్కడ డెమాన్ పవన్ అల్ట్రా బిలో పవర్టీ లైన్. అట్లీస్ట్ ఈయనకి చిన్న సొంత ఇల్లు అయినా ఉంది, అక్కడ సొంత ఇల్లు కూడా లేదు. ఫాదర్ హెల్త్ సిచ్యువేషన్ ఫైన్, ఈయన ఫాదర్ సిచ్యువేషన్ డిజాస్ట్రస్. క్యాన్సర్ కట్ చేశారు, పరిస్థితి ఎలా ఉంది మీకు ఒకటి తెలుసా? క్యాన్సర్ కట్ చేసిన తర్వాత కూడా 100% క్యూర్ అవుతుంది, ఒక్కొక్కసారి మళ్ళీ వస్తుంది, రిప్లికే అవుతుంది. మాట్లాడలేకపోతున్నాడు. అసలు ఆయన సింపతి ఎక్కడైనా యూజ్ చేశాడు ఆ డెమాన్ పవన్? 24/7 కూడా చూస్తారు కదా మీరు. సింపతి యాడైనా ఆ నాన్నగారి సింపతి యూజ్ చేస్తే అలా వెళ్ళిపోతాడు జమ్మని. పిఆర్ టీమ్ అవసరం, రివ్యూస్ అవసరం, మిడ్నైట్ గుసగుసలోనే రీతితోనే ఎవరితోనో ఒక 2-3 సార్లు క్యాన్సరు, 4 కట్, సొంతలు లేదు కట్. ఇలా 4 నెలల ముందు నాకు అవమానం జరిగింది, రూమ్ రెంట్ కట్టలేదు కట్, యాపిల్ కోసం కొట్టుకునే వాళ్ళం కట్. డెమాన్ పవర్కి అసలు మధ్యలో 2-3 వారాలు పిఆర్ని పెట్టుకుని తర్వాత డబ్బులు లేక వదిలేసారు తెలుసా మీకు అది? ఇప్పుడు మళ్ళీ పెట్టుకుంటున్నారంట. ఏంది ఇప్పుడు డౌట్ అంటే? ఇంత మంచిగా ఉండి ఆట ఆడినా కూడా ఎలాగో తొక్కేస్తున్నారు కదా అందుకు. సో నేను చెప్పేది ఒకటే, ఇప్పటికైనా నేను ఇన్ఫ్లుయెన్స్ చేస్తాను అనుకున్నా కూడా పర్లేదు, నేను మంచి కోసం ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నా కూడా చెప్తున్నాను. ఇప్పటికైనా ఒక్కసారి కళ్ళు తెరిచి చూడండి, ఆట చూడండి, ఆట చూసి ఓట్లేయండి. ఇంక అంతకుమించి నేనేం చెప్పలేను ఇంకా, అంతే. మీరు ధర్మం వైపు ఉంటారో అధర్మం వైపు ఉంటారో మీ ఇష్టం. బట్ నాకు ఇవన్నీ తెలుసు, అందరికీ తెలుసు. బట్ నేను చెప్పాను కదా, అందరూ కమర్షియల్ అయిపోయారు. అబ్బా సింపుల్. నాకు ఎందుకు ఫస్ట్ నేను చెప్పాలనిపించింది, నాకు చెప్పాను, ఇప్పుడు కూడా అదే చెప్తున్నాను. ఇప్పుడు మీరు చూశారు కదా, నేనేమైనా యాక్ట్ చేశానా, లేకపోతే మీకు చూసాకైనా అర్థమవుతుంది. మీకు ఇంకోటి తెలుసా, మాట్లాడి చాలా విషయాలు కట్ చేస్తాడు బిగ్ బాస్. ఇప్పుడు వరకు బిగ్ బాస్లోకి రాకముందు వరకు కొన్ని శక్తులు అడ్డుకుంటే, వచ్చిన తర్వాత బిగ్ బాసే డెమాన్ పవన్ని అండర్ రేటెడ్గా చేస్తాడు. డెమాన్ పవన్కి స్కోప్ రాకుండా చేస్తుంది బిగ్ బాసే. ఎందుకో చెప్తా, ఇది కూడా కమర్షియల్ కాన్సెప్టే. బిగ్ బాస్కి ఎలా ఉంటుంది అయితే 2 థింగ్స్. ఒకటి
లేడీ విన్నర్ కోసం చూస్తారు. అది వాళ్ళకి చెప్పుకోవడానికి బాగుంటుంది. ఎందుకంటే మెయిన్ సీజన్స్లో ఎవరు అవ్వలేదు. బిందు మాధవ్ అయినా అది ఓటీటీ ఎవరికి తెలియదు, మెయిన్ సీజన్స్లో అవ్వలేదు. సో అటువైపైన వెళ్తారు. ఆర్ కామన్ మ్యాన్ జై జవాన్ జై కిసాన్ అని చెప్పాను కదా, ఇటువైపైన వెళ్తారు. సో కామన్ మ్యాన్కి వెళ్ళినప్పుడు ఇక్కడ ప్రాబ్లం ఏమవుతుంది అంటే ఇద్దరు పవన్లో కామన్ మ్యానే, ఇద్దరు దరిద్రమైన సిచ్యువేషన్లో, మళ్ళీ ఇద్దరు మంచోళ్ళు, ఇద్దరు బాగా ఆడతారు. అలాంటప్పుడు ఏమైందంటే డమాన్ పవన్ని కప్పెట్టేశారు. డమాన్ పవన్ సగం బిగ్ బాస్ వాడు కప్పెట్టేస్తే మిగిలిన కొంత అక్కడ హౌస్ మేట్స్ కప్పెట్టేశారు. టాస్క్లు ఆడినెవరు? భయం సుస్సు. ఇంకొస్తాం బ్యాలెన్స్ ఎవరైనా ఏదైనా మిగిలిందిరా అంటే అది బయట రివ్యూలు కప్పెట్టేశారు. న్యాయంగా ఉంటే మిగిలిది చెప్పే, అది నాకు అనిపించింది, చెప్పాలనిపించింది చెప్పాను. మీకు ఎంతమందికి అలా అనిపించింది చెప్పండి. ఇప్పుడు కూడా ఎంత ఓపెన్ అప్ రా రివ్యూస్ అని నేను పేరుకి పెట్టుకొని నేను నిజాలు చెప్పకపోతే ఇంకెందుకు బొక్క, ఛానల్ బొక్క. సో అందుకే చెప్పాలనిపించింది చెప్పాను, మీకు ఏమనిపించింది చెప్పండి. సో ఓవరాల్గా అది ఈరోజు హైలైట్స్కి వచ్చేసరికి అదే డెమాన్ పవన్దే. వాళ్ళు అది చాలా ఎమోషనల్గా నాకైతే అనిపించింది. నాకు టైం కూడా తీసుకున్నాను అందుకే చెప్పడానికి. అండ్ తనూజ ఎమోషన్స్ రియలా ఫేకా అంటే ఇక్కడే చెప్పేస్తున్నా, బొక్కలో క్లిక్ పెట్టు లేదు ఏం లేదు. నాకు రియల్ అనిపించబ్బా, ఎందుకు రియల్ అనిపించిందో కూడా చెప్తా. నాకేమది యాక్టింగ్ అనిపించలే, రీజన్ ఉంది. ఇంకా ప్రతిదీ యాక్టింగ్ అంటే కష్టం అక్కడ. ఇది ఫస్ట్ థింగ్ మీరు గుర్తుంచుకోవాల్సింది, ఇది ఫ్యామిలీ వీక్. అందరికీ ఫ్యామిలీలు వచ్చారు. తనూజకి ఫ్యామిలీ వచ్చిందా? ఫ్యామిలీ వచ్చారు. వాళ్ళు ఎవరైనా ఫ్యామిలీయా? కాదు. మరి ఎందుకు ఏడుపు వచ్చిందిరా సొలిగే అంటే ఫ్యామిలీ లేరు కాబట్టి వస్తుంది లోపల. వాళ్ళ చెల్లి పెళ్ళి కాబట్టి వస్తుంది. వాళ్ళ చెల్లి పెళ్ళి, వాళ్ళ నాన్నేమో మాట్లాడట్లేదు, వాళ్ళ అమ్మగారు రాలేదు, హెల్త్ కన్సర్న్లు ఉన్నాయి, అవన్నీ ఉంటాయి కాబట్టి వస్తాయి. అదే ప్లేస్లో మనం మొత్తం హేట్రెడ్తో చూస్తే అలానే అనిపిస్తుంది. తనూజ ప్లేస్లో వేరే వాళ్ళు పెట్టుకుని మీకు అర్థమవుతుంది ఎమోషన్. వాళ్ళ చెల్లి పెళ్ళి చూడలేకపోతున్నారు, పేరెంట్స్ ఎవరు లేరు. 10 ఏళ్ళ నుంచో 15 ఏళ్ళ నుంచో 12 ఏళ్ళ నుంచో వాళ్ళిద్దరు మంచి ఫ్రెండ్స్, హరిత గారు వాళ్ళు. నాకు అంత ముందు తెలియదు, మా వైఫ్ చెప్పింది. సో బయట కూడా మా అమ్మ అని పిలుస్తారంట. సో నాకు అదేమి ఎమోషన్స్ ఫేక్ అనిపించలేదు. దోస్ ఆర్ వెరీ జెన్యూన్ అండ్ రియల్ ఎమోషన్స్ అనిపించాయి. నాకైతే అలాగే అనిపించాయి. ఉన్నట్టు చెప్పుకోవాలి. ఇమాన్యుయల్ తీసుకుని డెసిషన్ రైట్ రాంగా అక్కడికి వచ్చినట్టు చెప్తా. సో ఓవరాల్గా మీకు ఎపిసోడ్ ఎలా అనిపించింది, దానిపైన మీ స్పందన ఏంటో స్పందించండి. ఒకవేళ ఎక్కడ నచ్చితే అక్కడ లైక్ చేయండి, మీ విలువైన ఒపీనియన్ కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకపోతే ఇట్స్ వర్త్ టు సబ్స్క్రైబ్. మై రివ్యూస్ కొడదాం, గట్టిగా కొడదాం. ఇందాక చెప్పాను కదా, న్యాయంగా ఉంటే వర్కౌట్ అవ్వదు కానీ ఉందాం, టైం పట్టిన పర్లే. ఓకే, ఒకరిని తొక్కి మనం ముందుకు వెళ్ళొద్దు, అది రివ్యూవర్ అయినా ఎవడైనా సరే. సో బేసిక్గా మీకు నిన్న 4 ఫ్యామిలీ మెంబర్స్ అయిపోయారు, ఈరోజు 4 అయ్యారు, ఈరోజు 5. ఆ బొక్కలో ఒక కాన్సెప్ట్ చెప్పారు కదా, సీక్రెట్. ఆ సీక్రెట్ల గురించి మాట్లాడినా బాబు. బొక్కలో సీక్రెట్లు బేసిక్గా సీక్రెట్ చెప్పినా చెప్పపోయినా, అది సీక్రెట్ కాకపోయినా, అది ఊపిరి సినిమాలో సర్ప్రైజ్ లాంటివి అయినా కూడా వాళ్ళు పంపిస్తారు. ఓకే, వాళ్ళని ఆపరు, అది మనకు తెలుసు. సో దాని గురించి విశ్లేషణ అంటే నాకు నవ్వు వస్తుంది, దేంతో నవ్వాలో కూడా తెలియదు. ఈరోజు నేను ఇంకో దానికి డిసప్పాయింట్ అయ్యాను. ఇది చాలా సీరియస్ మ్యాటర్, మీరు కూడా చాలామంది డిసప్పాయింట్ అయ్యి ఉంటారు. యాక్చువల్గా ఈరోజు నేను నిన్న జార్జియా నుంచి వచ్చారు కాబట్టి ఇవాళ అంటార్టికా నుంచి వస్తారని హై ఎక్స్పెక్టేషన్ పెట్టుకుని రెయిన్ కోట్ అండ్ స్వెట్ కోట్ పెట్టుకుని చలేస్తుందని డిసప్పాయింట్ చేశారు, రాలేదు. ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ నెక్స్ట్ వీక్ ఫ్రమ్ అంటార్టికా. ఎంతమంది అలా డిసప్పాయింట్ అయ్యారో లైక్ చేసి కామెంట్ చేయండి. సో ఈ బొక్కలో సీక్రెట్లు నేను ఎగరేసేస్తాను. నేను సుమన్ శెట్టి గారు ఫ్యామిలీ వచ్చారు, వాళ్ళ పిల్లలు క్యూట్గా ఉన్నారు, 2 పిల్లలు, టూ క్యూట్. వాళ్ళ పాప, వాళ్ళిద్దరిలో ఎవరు పెద్దోళ్ళు నాకు తెలియదు, సారీ, బట్ వాళ్ళ పాప అయితే టూ క్యూట్ అబ్బా, చాలా బాగున్నారు. అమ్మాయి కలగా ఉంది, బాబు కూడా బాగున్నాడు, మంచి హైట్ కూడా అవుతాడు అనుకుంటా. అండ్ కమీడియన్ శ్రీనివాస్ రెడ్డి గారు వచ్చారు, మంచిగా మాట్లాడారు. పాప సుమన్ శెట్టి టిపికల్ ఫాదర్, మిడిల్ క్లాస్ ఫాదర్. ఆయన అంతసేపు స్కూల్కి వెళ్తున్నావా, బుక్స్ మడత పెట్టుకున్నావా, చదువుకుంటున్నావా, ప్రోగ్రెస్ కార్డు వచ్చిందా, పాపం ఆయన ఆ టెంపోలో ఉన్నారు. వాళ్ళు మాత్రం, పిల్లలు మాత్రం కాన్ఫిడెంట్గా ఉంటారు. బాగా ఆడు నాన్న, ఇంకా బాగా ఆడాలి, గట్టిగా ఆడుతున్నా, ఇంకా ఆడాలి, మంచిగా చెప్పారు, బాగా అనిపించింది. అంతే, ఇంత ఏమైనా శ్రీనివాస్ ఫన్ చేశాడు బర్నీ గురించి, చెరుగ్గడ ఇవని చెప్పి. హౌస్ మేట్స్ నేను అందరూ బాగా చూసుకున్నారన్న. టాప్ 5 వచ్చేసరికి సుమన్ శెట్టి టాప్ 5, సుమన్ శెట్టి, 2nd ఇమాన్యుయల్ ఎక్స్పెక్టెడ్, 3rd తనూజ ఇది ఎక్స్పెక్టెడ్, 4th బర్నీ ఎక్స్పెక్టెడ్, 5th కళ్యాణ్. ఆర్డర్ సరిపోయింది కదా, సెట్ అయిపోయింది. తర్వాత ట్యాక్స్ వచ్చేసరికి పద్మశ్రీ, ఆ దూకుడు సినిమాలో బ్రహ్మానందం, అది సుమన్ శెట్టికే సరిపోద్దని ఇచ్చారు, వెరీ గుడ్. అపరిచితులు అనే పాజిటివ్ నోట్. వాళ్ళు భయపడిపోతున్నారు తనూజ పేరు చెప్పాలంటే, అలా ఉంది మరి ఫ్యాన్ బేస్. మనం భయపడం, ఉన్నది ఉన్నట్టు చెప్తాం, బొక్క ఏం పీక్కుంటారో పీక్కోండి. తనూజ అయినా పర్లేదు, ఏ ఫ్యాన్ బేస్ అయినా సరే. సో మనం ఏం చెప్తున్నాం, అపరిచితులు చిత్తురాలు అనే పాజిటివ్ నోట్ అంట. ఒక్కొక్కసారి ఒక్కొక్కరు వస్తారు అనే పాజిటివ్ నోట్. ఏం చెప్పి ముసుగులో గుద్దులాడు, ఉన్నది ఉన్నట్టు చెప్పాలి. తర్వాత ఇమాన్యుయల్ డెసిషన్ మేకింగ్లో కొంచెం తడబడుతున్నావు, అది చూసుకొని చెప్పి మంచి సజెషన్, అది మనోడు మార్చుకుంటాడో లేదు చూసుకోవాలి. డెమానికి ఒక మంచి సజెషన్, నీ గేమ్ నువ్వు ఎప్పుడు ఆడతావని వెయిటింగ్. ఎస్,
అదే ప్రాబ్లం ఇక్కడ. అతి మంచితనం, ఓవర్ ఫ్రెండ్షిప్ అవసరమా? ఇంక రితుది అసలు యాక్చువల్ మనోడు 9వ వారం తర్వాత నేను ఇంక నీది హెల్ప్ చేయను, నీ ఆట నువ్వు ఆడుకో అన్నాడు. మొన్న తొంగబెట్టుకున్నాడు. మొన్న ఆపర్చునిటీ ఉంది కదా, మొన్న గొడవ ఆడుకోవచ్చు కదా, ఇంక లేదు కదా, ఇంక ఆపుకోవాలి ఇంక పత్తేపరం. ఎందుకు ఇవన్నీ? బర్నీ గారు వచ్చి చెరుకు మిషన్ అయిపోయింది. అలా కూతురు ఒక మంచి మాట చెప్పారు, డోంట్ ట్రస్ట్ ఎనీవన్. ఎస్, అస్సలు ఎవరిని ట్రస్ట్ చేయదు. బిగ్ బాస్ కంపలు అందరూ కట్టప్పలే. తర్వాత సంజన గారు మదరు అండ్ జెనిన్నో వచ్చారు. ఆయన అబ్బో భలే చెప్పాడు, అబ్బా సూపర్ గూస్ బంప్స్. మంచి ఫస్ట్ నార్మల్ కాన్వర్సేషన్ అయింది, ఏంటమ్మా తగ్గిపోయి నీ మటన్ బిర్యానీ లేదు కదా అన్నారు. తర్వాత ఆయన వచ్చిన కొన్ని అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి, అవి ఫిక్స్ చేస్తే నువ్వు టాప్ 5లో ఉంటావు, ఇంకా గట్టికి వెళ్తే టాప్ 1లో ఉంటావు. అయినో నువ్వు జెన్యూన్ అని, బట్ ఆ బాండింగే నేను కిందకి లాగుతుంది. నీ ఆట నువ్వు వాడు, ఇండివిజువల్గా వచ్చి ఇండివిజువల్గా పోతావు. అండ్ కంప్లైంట్ చేయడం మాని, ఎందుకు కంప్లైంట్ చేస్తున్నావు నువ్వు? అక్కడ లక్షల మందికి లేని ఆపర్చునిటీ నీకు వచ్చింది, మళ్ళీ వచ్చిన తర్వాత నువ్వు ఆడకుండా కంప్లైంట్ చేస్తావు ఏంటని ఆయన ఎవడు చెప్పాడో తెలియదు, కానీ సలాం అయ్యా ఆయనకి. యు ఆర్ నాట్ ఫిజికల్లీ వీక్, గట్టిగా ఆడు. క్రోర్స్ ఆఫ్ పీపుల్లో రాని ఆపర్చునిటీ నీకు వచ్చింది, ఇంకా మాట్లాడలేవు, మాట్లాడుకోవడం. సూపర్ చెప్పాడు ఆయన. టాప్ 5 వచ్చి సంజన, సెకండ్ ఇమాన్యుల్ ఎక్స్పెక్టెడ్, 3 కళ్యాణ్ ఎక్స్పెక్టెడ్, 4 తనూజ, 5 సుమన్ శెట్టిది ఐ డింట్ ఎక్స్పెక్ట్. నామినేషన్స్లో నాట్ సేఫ్ అని వచ్చింది. తర్వాత రితు ఫ్యామిలీ నుంచి వాళ్ళ అన్నీ వచ్చారు, వాళ్ళు అన్నీ పెద్దగా ఎక్కువే మాట్లాడలేదు. మొత్తం అఖిలే స్టేజ్ అంతా ఓన్ చేసుకొని మాట్లాడాడు. ఆయన బాగా ఆడుతున్నావు. ఆయన ఎలా చెప్పాడంటే అఖిల్, నీకు కూడా ఛాన్స్ ఉంది, నువ్వు గట్టిగా ఆడని చెప్పి 3-4 సార్లు స్ట్రెస్ చేశాడు అఖిల్. కానీ రితుకి అర్థమవుతుందో లేదో తెలియట్లేదు. రితు ఆట నిజంగా చెప్తున్నా 2-3 వారాల నుంచి సంగనాగిపోయింది. చెప్తున్నా, ముందు వరకు నాకు బాగా అనిపించింది. ఇప్పుడు చెప్తా, మీరు హట్ అవుతారు. 2-3 వారాల నుంచి ఆమె ఎలా తెలుసా, సంజన పెట్టయింది. సంజనాదే, ఇంకా సంజన నీడలోనే బతికేద్దాం, సంజన ఓట్ బ్యాంక్తో స్ప్లిట్ అయ్యి బతికేద్దాం అన్నట్టు ఉంది తప్ప ఇండివిజువాలిటీ చచ్చిపోయి కమోడ్లో పాచేసింది, ఫ్లష్ కూడా కొట్టేసింది. ఎప్పుడైతే నువ్వు ఆ నీడ నుంచి బయటకు వస్తావో అప్పుడే మళ్ళీ నీ ఇండివిజువాలిటీ బయటకు వస్తుంది. బట్ వచ్చేటట్టు లేదు, వెరీ బ్యాడ్. వస్తే బాగుంటుంది, వెరీ స్ట్రాంగ్ ఇండివిజువల్ ప్లేయర్. ఇప్పుడు కాదు, ఇప్పుడు అస్సలు కాదు. నేను నన్ను తిట్టుకున్నా పర్లేదు, బాగా గేమ్ ఆడుతున్నావు. వాళ్ళు అదేం చెప్తారనుకుంటే తనుజ బాబుతో బాగుండని చెప్పారు. ఇంక సరిపోయిందిరా బాబు అనుకున్నాను. చెప్పడానికి ఏం లేదు, సూపర్గా ఆడుతున్నావు, చేంజ్ చేసుకోవాల్సింది కూడా ఏం లేదని. ఆ అఖిల్ ఏం చెప్తాడంటే, బయట బోల్ నెగిటివ్ లోపలికి వచ్చావు కదా, నువ్వు పాజిటివ్తో బయటికి వెళ్తావు. ఇది కరెక్టే, కొంచెం ఇండిపెండెంట్గా ఆడని చెప్తున్నాడు ఆయన. థ్యాంక్ యూ డెమాన్ ఫర్ హెల్పింగ్ అని చెప్పి నామినేషన్స్లో ఇప్పుడు సాధిస్తున్నాడు డెమాన్ పవన్. ఏందో నాకు అర్థం కాలేదు, బొక్కల కాన్వర్సేషన్ అది అసలు నచ్చలే. నామినేషన్లో అసలు ఇప్పటికీ వినట్లేదు అనేది కదా, నామినేషన్లో బలంగా పాయింట్ చెప్పాడు. అది కూడా ముందు ఒక నామినేషన్ వేసాడు అనేది, దానికి ఎందుకు ఇక్కడ కాన్వర్సేషన్? టాప్ 5 వచ్చేసరికి రితు పొగిడాడు, తనూజని అబ్బో ఇంకా గట్టిగా పొగిడాడు, కళ్యాణ్ని భారీగా పొగిడాడు, ఇమాన్యుల్ లాస్ట్లో డిమాండ్ ఇచ్చాడు. బాబు సర్లే పిల్లడికి 5వ ప్లేస్ ఇద్దాం అని చెప్పి. ట్యాక్స్ పుష్ప వచ్చే రితువేనంట, వెరీ గుడ్. పుష్పలా ఆడట్లే అస్సలు లేదు. భానుమతి సింగిల్ పీస్, సంజన గారు బాగా చెప్పారు, ఈ వల్లే సీజన్ హైప్ వచ్చింది ఎగ్గ కూడా వల్ల అని చెప్పి. నెక్స్ట్ తనూజ గారి రిలేటివ్స్ లేరు, వాళ్ళ పెళ్ళి అందరూ పెళ్ళి దగ్గరలో ఉన్నారు. యాక్చువల్గా హరిత గారు వీళ్ళు క్లోజ్లీ అసోసియేటెడ్, బయట కూడా పవన్ సాయిలు సీరియల్లో చేశారంట. అండ్ ఫస్ట్ నుంచి ఆ బాండ్ ఉంది, ఎస్పెషల్లీ విత్ హరిత గారు. సో అందుకు ఆ ఎమోషన్ ప్లస్ నేను చెప్పాను కదా, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ లేరు, గుర్తొస్తారు అందులో. ఇంకా ఆమె ఎక్స్ప్రెస్లు అంతే. నాకు ముందు కూడా చెకకు దొబ్బింది, ఇప్పుడు కూడా అప్పుడప్పుడు చెకకు దొబ్బుతుంది. కానీ ప్రతిదీ పోతద్దలో చూసి ఆ ఎక్స్ప్రెషన్ అందుకు ఇచ్చుంటుంది. కెమెరా ముందు ఈ జూమిన్ చేస్తే అది కాదు అది ఇంకో యాంగిల్లో ఆలోచిస్తే వాళ్ళ పేరెంట్స్ లేరు కదా, వాళ్ళ పేరెంట్స్ లేదు, వాళ్ళ చెల్లి పెళ్ళి అవుతుంది, అందరు ఫ్యామిలీ వాళ్ళు వస్తున్నారు, ఈ అమ్మాయి ఫ్యామిలీ రాదు. తర్వాత ఆ ఫ్యామిలీ తర్వాత ఈవిడంటే బాగా ఇష్టం అంట. సో అండ్ ఆమె నిజంగానే బయట అమ్మ అంటారు. అది తనూజ ఫ్యాన్స్కి అర్థమవుతుంది కదా, మిగిలిన వాళ్ళకి అర్థం కదా, నేనేం చేయలేను, నాకు కూడా తెలియదు మా ఆవిడ చెప్తే తప్ప. సో నాకు అదేమీ యాక్టింగ్లో అనిపించలేదు, జెన్యున్గానే వచ్చింది అంతే. ఇంకోటి చెప్తా చూడండి, ఏంద్ర ప్రాబ్లం అంటే నాకు సీరియల్స్ నచ్చవు. నేను మళ్ళీ చెప్తున్నా, సీరియల్స్ నచ్చ సీరియల్ యాక్టర్లు నేను ఏమనట్లేదు, నాకు సీరియల్స్ నచ్చవు. ల్యాగ్, అల్ట్రా ప్రో మ్యాక్స్ 1 సంవత్సరం పోయిన తర్వాత కూడా అక్కడే అదే అపార్ట్మెంట్ దగ్గర మాట్లాడుకుంటారు. ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ లిఫ్ట్ 1లో ఉందనుకోండి, సంవత్సరం పోయిన తర్వాత లిఫ్ట్ 2లో ఉంటారు. అంతే జరుగుద్ది, ఏం జరగదు. అంత స్లో మోషన్ నా వల్ల కాదు, కొన్ని ఎక్స్ప్రెషన్ నా వల్ల కాదు. కానీ సీరియల్ చేసిన వాళ్ళు చేసి ఆ సబ్కాన్షియస్గా అది ఉండిపోతాయి ఎక్స్ప్రెషన్లో మాటలు. ఈ అమ్మాయి కూడా అదే పరిస్థితి, అదే ప్రాబ్లం కూడా. ఆమె ఏవో 3 సారీలు చెప్పింది, నాకు అర్థం కాలే. ఫస్ట్ తెలియకుండా తప్పు చేసి ఉంటే సారీ, ఎవడైనా తెలియకుండానే చేస్తాడు తప్పు, అందుకే దాన్ని తప్పు అంటారు. ఏడవనన్నా బట్ ఏడిచాను, కప్పు తెస్తానో లేదో తెలియదు, మిమ్మల్ని ప్రౌడ్ చేస్తాను అనుకున్నా అని చెప్పి. తర్వాత వాళ్ళు ఏదో ప్రాంక్ చేశారు, నాగేశ్వరతో మాట్లాడి, అది అస్సలు నచ్చలేదు నాకు. తర్వాత వచ్చారు, ఎమోషనల్గా మాట్లాడారు, నువ్వు ఆల్మోస్ట్ నువ్వే విన్నర్ అన్నట్టు చెప్పారు, మీ నాన్నగారు హ్యాపీగా ఫీల్ అయ్యారు, ప్రౌడ్గా ఫీల్ అయ్యారు అని చెప్పారు.
నువ్వు బయట ఎలా ఉన్నావు, ఇక్కడ కూడా ఎలా ఉన్నావు, ప్రతి వాళ్ళ ఇంట్లో నీలాంటి కూతురు వైఫ్ ఇది అది ఆడుతూట అన్నీ చెప్పారు. ఆయన మంచిగా చెప్పారు. ఆమెకి ఎందుకు ఇన్పుట్స్, ఆమె నెంబర్ 1 ఉందని చెప్పి అక్కడ ఉన్న వాచ్మెన్ అడిగినా చెప్తారు, చెప్పేసి ఉంటాడేమో అన్నపూర్ణ వాచ్మెన్. ఒకటి మర్యాద మనిషి వేసుకున్నారు అయ్యా, ఎందుకు అంత గట్టిగా వేసుకున్నారు తెలియదు. ఆయన మొన్న వచ్చి డైలాగ్ వేశారు కదా, ముద్దు మాటలు పెట్టి మందారం పూలు వేస్తుందని చెప్పి, దాన్నే మాల్లాగా వేసి దేవుడికి దండయ్య అన్నారు. అయ్యి హైలైట్ రేట్ మన మనీషని ఈరోజు ఏం ట్వీట్ వేస్తాడో ఎగర్లీ వెయిటింగ్ నేను. ఆ మధ్యలో ఒక మనీషని ఏం చేశాడు, టాప్ 5 తనుజ, సెకండ్ రితు. ఇది ఎక్స్పెక్టెడ్ కాదు, ఇది అస్సలు ఎక్స్పెక్టెడ్ కాదు. వీళ్ళు టాప్ 5 అస్సలు నచ్చలే. సెకండ్ రితు అంటే ఏ యాంగిల్లో రితు, ఇప్పుడు రితు అసలు వదులుతుందా తనుజని, అస్సలు వదలదు. 3 బర్నీ, ఇది అస్సలు బార్బేరియస్. 4 కళ్యాణ్, 5 ఇమాన్యుల్. హౌ రే, తల్లి బిడ్డ న్యాయం ఉండాలి. ఇప్పుడు కళ్యాణ్ వచ్చాడు, కళ్యాణ్ ఆర్డర్ ఏముంది, సెకండ్ ఇమాన్యుల్, 3 తనుజ చెప్పుకోవడానికి బాగుంది. ఇదేంటిది, సెకండ్ రీతు 3 బర్నీయా, ఇది సర్లే. మళ్ళీ ఆ కాఫీ షాప్ గురించి మాట్లాడుకున్నారు. అర్జున్ రెడ్డి ట్యాగ్ వస్తే అది నా పిల్ల, ఏమన్నా కట్ చేశారు ప్రోమో, నాకు తెలుసు ఇలాంటి నిబ్బ కట్టలు చేస్తారని. నా పిల్లరా డైలాగ్ చెప్పి అది బర్నీ గారికి అంకితం చేసి, సార్ మిమ్మల్ని ఈ మోడ్లో చూద్దండి, మీరేమో రాయలంగమామల మోడ్లో ఉన్నారు, అవి ఉన్ని ఆ కాంట్రాక్ట్ అయ్యే లోపలైనా మీరు ఈ మోడ్లోకి రండి అని చెప్పారు. చంద్రముఖి సంజన గారు సార్ అన్ని పాజిటివ్ నోట్ అన్నట్టు చెప్తారు. మీ నాన్న వెయిటింగ్ కప్పు కోసం అని చెప్పి ఆ మైనస్ డేలోకి వేసారు, దండేసి పండేటేద్దాం అన్నట్టు అయిపోయింది. తర్వాత పాప డెమాన్ ఫ్యామిలీ, ఇది మనం విశ్లేషించడానికి లేదు. ఇందాక ఫస్ట్ అదే చెప్పాను, ప్యూర్ ఎమోషనల్ థింగ్ అబ్బది. నాకు చూడగానే నాకు నిజంగానే బాధ అనిపించింది, జాలి అనిపించింది. ఆయన అలాగే మంచిగా ఉన్నాడు, వాళ్ళ ఫ్రెండు అలాగే మంచిగా ఉన్నారు, ఈ లోపల డెమాను అలానే ఉన్నారు, ఆ డెమాన్ ఫ్యాన్స్ అలానే ఉన్నారు. కష్టం ఇలా అయితే కొంచెం రఫ్గా ఉండాలి, లేకపోతే చంపేస్తారు ఈ రోజుల్లో. వాళ్ళ నాన్నగారు ఇన్నోసెన్స్, ఒక పక్క వాళ్ళ నాన్నగారు ఇన్నోసెన్స్ చూసి మెచ్చుకోవాలో, ఆయన మాట్లాడలేకపోతున్నారు ఆ పెయిన్ చూసి బాధపడాలో, కొడుకు అక్కడ హౌస్లో నలిగిపోతున్నాడు ఈ పిఆర్ గేములు అని చెప్పి దాని గురించి బాధపడాలో, బిగ్ బాస్ ఏమో కొన్ని కట్టలు లేపేస్తున్నారు దాని గురించి రకపడాలో అర్థం కాలే. కొన్ని చాలా లేపుతారంట. తర్వాత యాక్చువల్గా నాన్నగారు చాలా పెద్ద ఫ్యాన్ అంట నాగార్జున గారికిను నాగేశ్వరరావు గారికి. ఆయన నాగేశ్వరరావు కోసం గిఫ్ట్ ఇచ్చారు. డిమాండ్ కూడా చెప్పి మా నాన్న పెద్ద ఫ్యాన్ సార్, అలాగే మీ సినిమాలు నేను చూసి అప్పట్లో ఫ్యాను అంటే ఇప్పుడు కాదా అంటే ఇప్పుడు ఎలా ఉంటారు ఫ్యాను అది. సూపర్ నాన్న డాడీ ఎలా ఉన్నావు అంటే వాళ్ళ నాన్నగారు అబ్బాయిని అడిగింది, డాడీ ఎలా ఉన్నట్టు. సూపర్ నాన్న అంటే మా డాడీకి మీరే సార్ ఫేవరెట్, నీ దృష్టి అంతా గేమ్ పైన చూసుకున్నా, పట్టుదలగా ఆడు. మంచి మాటలబ్బా. కళ్యాణ్ పాడల ఫాదర్ అయినా ఈయన ఫాదర్ అయినా సేమ్ ఒక మన మిడిల్ క్లాస్ ఇంట్లో థింకింగ్ ఎలా ఉంటుందో అలానే, ఒకరిని చంపేద్దాం నలిపేద్దాం అవేం ఉండవు. ఆ ఫ్రెండ్ ఎవడు వచ్చారో కానీ బాగా చెప్పాడు అబ్బాయి, అసలు నువ్వు ఏడవకరా స్వామి, ఎందుకు ఎడుతున్నావు, నిన్ను బయట చాలామంది సపోర్ట్ చేస్తున్నారు, గేమ్ కోసం నీకు ఆపర్చునిటీ లేదంటున్నావు కదా, దాని గురించి బాధపడక, వాళ్ళు నిన్ను చూసి సుస్సు పోసుకుంటున్నారు, నువ్వు అక్కడ ప్రౌడ్గా ఫీల్ అవ్వు, ఆ భయం వదిలేసే, నువ్వు ఆ మూల కూర్చొని ఉండక బాధపడక, అంతా బాగానే ఉంది, ఎక్కడైనా రాంగ్ జరిగితే గట్టిగా వాయిస్ అవుట్ చేయి, పాజిటివ్గా ఆలోచించు, నీకు ఛాన్స్ ఉందని చాలా మంచిగా చెప్పాడు. అండ్ వాళ్ళ నాన్నగారు కూడా అదే చెప్తున్నారు, సార్ మా అబ్బాయికి డబ్బులు లేకపోయినా నీతిగా ధర్మంగా ఉండమని చెప్పాను సార్, ఆడు కూడా అలాగే పెరిగాడు. చాలా డైలాగ్, చాలు, కథం, టాటా బాయ్ బాయ్. ఓవరాల్గా చాలా ఎమోషనల్గా అనిపించింది, జాలిగా కూడా అనిపించింది, ఇన్ఫ్యాక్ట్ చెప్పాలని బాధగా కూడా అనిపించింది. మోస్ట్ అండర్ రేటెడ్ ప్లేయర్, అండర్ డాగ్ ప్లేయర్, ఎవరు సరిగ్గా గుర్తించట్లేదు. వ్యూస్ కోసమే ఎవడైనా సరే, చెప్పాను కదా ఇందాక అలా ఉంటుంది వ్యాపారం. సో వాళ్ళు టాప్ 5 వచ్చేసరి ఫస్ట్ డెమాన్, సెకండ్ ఇమాన్యుల్, 3 సంజన, 4 తనూజ, 5 రితు. అంతా బాగానే ఉంది కానీ కళ్యాణ్ పేరు పెట్టుంటే బాగుంది అనిపించింది. ఇక్కడ ఎక్కడ ఎలా ఉంటుంది ఇప్పుడు, కళ్యాణ్ అంటే జలసీ అన్నట్టు ఉంటుంది కదా. ఈ టాప్ 5లో కళ్యాణ్ ఉంటే బాగుంది అనిపించింది. కళ్యాణ్ డిజర్వ్డ్ కదా, ఇది నచ్చలేదు ఒకటి నాకు. కళ్యాణ్ వాళ్ళు టాప్ 5లో పెట్టారుగా అంటే పెట్టడం రూల్ ఏమైనా ఉందా బ్రో అంటే, ఇలాంటి చిన్నవి చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు అది ఎలా వెళ్తుంది, కళ్యాణ్కి ఏమీ జలసీ లేదు డిమాండ్ మీద అని బలంగా చెప్పుకోవడానికి ఉంటుంది, ఎందుకంటే డిమాండ్ పవన్ పేరు పెట్టాడు టాప్ 5లో. ఇప్పుడు డిమాండ్ పవన్ టాప్ 5లో కళ్యాణ్ లేడు, ఇప్పుడు ఏం చెప్తారు దాని జస్టిఫికేషన్? రాయలంగమామ డెమానే సార్, వీడు చాలా ఇక్కడ ఏడిస్తాడు, ఇంకప్పటి వరకు ఆపుకునే ఏడిస్తాడు, చాలా మంచివాడు సార్, బట్ ఆ మంచి ఇక్కడ వర్కౌట్ అవ్వదు, ఇచ్చిన మాట బతుకున్న మనిషితో సమానం అంటున్నావు కదరా, నాకు మాట ఇవ్వు కప్పుతో రా, ఏమన్నా చెప్పాడు ఆ డైలాగు. సో మాట ఇచ్చే డెమాన్ పవన్ కప్పుతో వస్తాడా చూద్దాం ఏమవుతుంది, ఇంకా 4 వారాలు ఉన్నాయి కదా, టేబుల్స్ టర్న్ అవుతాయని చూద్దాం. శివగామి సంజన గారు సార్,
మనకు అలా కనబడతారు, కానీ డెమాన్ పవన్ అన్న కూడా ప్రేమ అని చెప్పి మంచిగా చెప్పారు. నామినేషన్లో సేవ్ అవుతారు. దాని తర్వాత నామినేషన్స్లో కళ్యాణ్ సేవ్ చేశారు, బర్నీని సేవ్ చేశారు. ఓవరాల్గా లాస్ట్ ప్రక్రియ వచ్చేసరికి ఇదే లేదబ్బా బొక్కలో ప్రాసెస్ ఎందుకు పెట్టారంటే ఇమాన్యుయల్ రైటా రాంగ్ అంటే బొక్క ఇమాన్యుయల్ ప్లేస్లో ఎవడున్నా సరే, అక్కడ తనుజ ఏదో ఒక చిన్న ఓవర్ యాక్షన్ చేసింది, కానీ ఇమాన్యుయల్ ప్లేస్లో ఎవడున్నా సరే సేవే చేస్తాడు. మూర్ఖులే సేవ్ చేయకుండా ఉంటారు. ఎందుకంటే ఫుల్ బ్యాడ్ అయిపోతారు. వాళ్ళకి తెలియదా ఒక పర్సన్ ఎక్స్ట్రాగా మనం పోషించుకుంటున్నాం ఒక వారం అని చెప్పి వెళ్ళిపోతే బాగుందని మనసులో అనుకుంటారు, కానీ అలా చేయకపోతే చాలా బ్యాడ్ అయిపోతాడు. మళ్ళీ దానికి తోడు వాళ్ళిద్దరూ వీళ్ళకి ఏదో పాయింట్ ఆఫ్ టైంలో ఇమాన్యుయల్కి హెల్ప్ చేశారు, బాండింగ్ కూడా ఉంది, చెప్తాడేంటి. సో అక్కడ కాన్సెప్ట్ ఏంటంటే దివ్యని ఎలిమినేట్ చేద్దామని ముందు ఫిక్స్ అయిపోయారు. లాస్ట్లో వాళ్ళ కాన్సెప్ట్ మార్చుకొని దివ్య ఉంటే వర్కౌట్ అయింది కదా, దివ్య ఇంకొక వారం ఉంటే ఏం చేద్దాం, దివ్యకు ముందు కూడా తెలుసు బాటంలో ఉందని, అయినా తనుజతో ఎదురెళ్ళలేదు. సో ఇప్పుడు మళ్ళీ ఉంచితే టీఆర్పీ సింపుల్, సో బాగుంటుందని చెప్పి దానికి ఒక ప్రాసెస్ సెట్ చేయాలి. కాబట్టి ఆ పవర్ అస్త్రా తెచ్చి 3వ పవర్ అని చెప్పి అందుకే ఇప్పుడే యూజ్ చేసేయాలని చెప్తే, ఎవడైనా ఇప్పుడే యూజ్ చేయాలంటే ఏం చేస్తారు చెప్పండి, ఇప్పుడే యూజ్ చేస్తాడు. ఇంకొక వారం ఉందంటే కంపల్సరీ యూజ్ చేసేవాడు కదా ఇమాన్యుయల్. ఇప్పుడే యూజ్ చేయాలి అంటే నాకు అప్పుడు వాళ్ళకి తెలుసు ఇమాన్యుయల్ యూజ్ చేస్తాడు, రాంగ్ అవ్వకూడదని ఆలోచించే టైప్ అని చెప్పి సేవ్ చేశాడు, అయిపోయింది. ఆయన కావాలని ఒకసారి చూపించారు ఎవరు లీస్ట్లో ఉన్నారని. దివ్యకి ఏదైనా ఫరక్ పడుతుంది అనుకున్నారా, బొక్క పడుతుంది. అమ్మాయికి ఆల్రెడీ తెలిసి వెళ్ళిపోతారని చెప్పి ఆ అమ్మాయి లైట్ తీసుకుంది, వెళ్ళిపోయినా పర్లేదు, బట్ ఉంటే మాత్రం గట్టి పోటీ ఇస్తూ ఉంది. మ్యాటర్ అయితే తెలుసా, నామినేషన్లో ఆల్రెడీ గొడవైంది దివ్యకి తనుజాకి, చాలామంది కొట్టుకుంటున్నారు. అది మిడ్ నైట్ టాక్స్లో నేను చేసే టైంకి మొత్తం లిస్ట్ వస్తుంది కదా, అప్పుడు ఎంతమంది ఉన్నారో ఆ గొడవలు ఏంటి హై లెవెల్లో అక్కడ మాట్లాడుకుందాం అలాంగ్ విత్ మిడ్ నైట్ కాన్వర్సేషన్. ఓవరాల్గా ఎపిసోడ్ అయితే ఇది. ఫైనల్గా ఇమాన్యుయల్ తీసుకున్న డెసిషన్ అకార్డింగ్ టు మీ ఈజ్ ఫేర్ ఎనఫ్. అదే ఆ బొక్కల ప్రాసెస్ బిగ్ బాస్ పెట్టాడు దివ్యను ఉంచడం కోసం. దివ్య ఉంచితే రైటా రాంగ్ అని నా పాయింట్ ఆఫ్ వ్యూలో షో బతకాలంటే దివ్య ఉండాలి. ఎందుకంటే అందరూ సేఫ్ ఆడుతున్నారు. అట్లీస్ట్ ఇప్పుడు దివ్య ఆడితే మిగిలిన వాళ్ళకి ఊపొచ్చి పార్టిసిపేట్ చేస్తారని నా యథభాష, అంతకుమించి చేయలేదు. దివ్య మీద ప్రేమ కాదు, తనుజ మీద కోపం కాదు. సో ఓవరాల్గా మీకు ఏమనిపించిందో మీ విలువైన ఒపీనియన్లు కామెంట్ చేయండి. లైక్ చేయకపోతే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయకపోతే ఇట్స్ వర్త్ టు సబ్స్క్రైబ్ మై రివ్యూస్. మళ్ళీ మిడ్ నైట్ టాక్స్లో కలుద్దాం. సభకు నమస్కారం, ధన్యవాదాలు.